ఈ రాష్ట్రంలో రజకులపై కొనసాగుతున్న అగ్రవర్ణాల దాడులు, దౌర్జన్యాలు, రజకులపైన మరి కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో మరి అగ్రవర్ణ రెడ్డిలు దాడులకు పాల్పడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 18వ తారీఖున కొమ్మెర గ్రామంలో, నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో జరిగినటువంటి దాడిని మరవకముందే మరి పెద్దపల్లి జిల్లాలో పోచమ్మ దగ్గర ఓ రజకునిపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 25వ తారీఖున మరి ఈరోజు మరి రంగారెడ్డి జిల్లా ఎలకగూడెం సర్పంచి మరి బొందేపై మరి దాడి చేసి తీవ్రంగా మాజీ సర్పంచి రామరెడ్డి అతని అనుచరులు నలుగురు కలిసి దాడి చేయడం, మరి హత్యాయత్నం చేయడం మరి ఇది సరైంది కాదు. కాబట్టి రజక ప్రజాప్రతినిధులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో 116 మంది రజక సర్పంచులు గెలిచారు. అదేవిధంగా 2500 మంది మరి వార్డు మెంబర్లుగా, 500 మంది ఉప సర్పంచులుగా గెలిస్తే ఇక్కడున్నటువంటి అగ్రవర్ణాలు మరి జీర్ణించుకుంటలేవు. రజకుల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రజకుల మీద దాడులను అరికట్టాలని చెప్పి గత డీజీపీకి కూడా మేము విన్నవించడం జరిగింది. అయినా కూడా మారతలేదు. ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, షాద్నగర్ ఎమ్మెల్యే, రజక ఎమ్మెల్యే మరి శంకరయ్య గారు మరి ఈ విషయంలో కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఆ నిందితుల మీద కఠినంగా శిక్షించేలా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కేవలం ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి ఇంకా 2 పరారులో ఉన్నారు. ప్రధాన నిందితులు మరి రామరెడ్డి మరి పరారులో ఉన్నారు. కాబట్టి వెంటనే అతన్ని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద రజక సంఘాలందరినీ కలుపుకొని ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తాం. ఎందుకంటే రజకుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం మరి ఇందిరా పార్కులో మరి చేస్తామని చెప్పి ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఈ అగ్రవర్ణ రెడ్డిల మరి ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. కేవలం రజకుల మీదనే కక్ష కట్టి ఈ రకంగా దాడులు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా వీటిని మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్డిలకు రజక వృత్తిని బంద్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఉసాల సంపత్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు.